పరాశక్తి మూవీ రివ్యూ. ఇది స్ట్రీమింగ్ ఆన్ జీ5 అండి. తెలుగులో అవైలబుల్‌లో ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే, నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్యా. పేపర్ మీద చాలా మంచి స్క్రిప్ట్ ఇది. కానీ ఎగ్జిక్యూషన్ టైంలో చాలా రొటీన్‌గా మనం చాలా సార్లు చూసిన రెవల్యూషనరీ టైప్ మూవీస్‌లానే అనిపించింది తప్ప, ఏ మాత్రం కొత్తగా అనిపించలేదు. క్లైమాక్స్‌లో రేషన్ కార్డ్స్ తీసుకురావడం అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటది. అది కొద్దిగా మనకు యూనిక్‌గా అనిపించింది. సినిమా ఓపెన్ అవ్వడమే ఏదో మధ్యలో నుంచి స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తది భయ్య. ఎందుకంటే సినిమా ఓపెనింగ్ సీనే రైల్వే ట్రాక్ దగ్గర జేఎం రవికి అండ్ శివకార్తికేయన్‌కి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. సో, ఇక్కడే మనకి డౌట్ వస్తది. సినిమా మధ్యలో నుండే స్టార్ట్ అవుతుంది. సో, మనకి ఇంపాక్ట్ ఏమైనా ఉంటదా అనిపిస్తది. దాని తర్వాత ఒక చిన్న డెత్ జరిగిద్ది హీరో సైడ్ నుండి. నా వల్లనే ఆ డెత్ జరిగిందని ఆ పోరాటం మధ్యలో నుండి బయటికొస్తాడు. మళ్ళీ ఒక డెత్ జరిగిద్ది. సో, ఈ డెత్ వల్లనే నేను మళ్ళీ పోరాటంలోకి వస్తున్నా అంటాడు. సో, నేనున్నా డెత్ జరిగిద్ది, నేను లేకపోయినా డెత్ జరిగిద్ది అనే విషయం మీదనే పోరాటంలోకి వస్తాడు. బట్ దీన్ని మనం ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాలి గదా! అది వర్కౌట్ అవ్వలేదు. ఇక శ్రీలీల క్యారెక్టర్ అంటే ఉన్నంతలో బాగానే చేసింది భయ్య. ఇన్ని రోజులు శ్రీలీల చేసిన క్యారెక్టర్ల కంటే ఈ క్యారెక్టర్ కొద్దిగా బెటర్. ఆమె కూడా క్లైమాక్స్‌లో ఆ రేడియోలో మాట్లాడేది కొద్దిగా పర్లేదు ఇంపాక్ట్‌గానే కొద్దిగా ఓన్ చేసుకొని మాట్లాడిన ఫీలింగ్ వస్తది. ఈ సినిమాలో మేజర్ ప్లస్ ఇంకోటేంటి అంటే టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో మనకి ఆర్ట్ వర్క్ భయ్య. మనకు 1960స్ ఎరాని ఎలా ఉంది, ఆ కలర్ గ్రేడింగ్ గానీ, ఆ సెట్ పీసెస్ గానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి.